ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో గాలి దుమారం రేగింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు 205 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. పలు విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. గంటల తరబడి విమానాలు ఆలస్యంపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ప్రయాణికులకు సూచనలు చేశాయి విమాన సంస్థలు. మరింత సమాచారం ఢిల్లీ నుండి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అసలు ఏం జరిగింది? గాలి దుమారం ఎంతసేపటి వరకు ఇలా ఫ్లైట్స్ ని ఆపేసింది? ఢిల్లీలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు వల్ల గాలి దుమారం చోటు చేసుకుంది. దుమ్ము, ధూళి, అలాగే ఈదురు గాలుల ప్రభావంతో ఈ ముఖ్యంగా విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. నిన్న సాయంత్రం ఈ డస్ట్ స్టోమ్ అనేది సంభవించడం జరిగింది. దాని ఎఫెక్ట్ అనేది ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 లో కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 7 విమానాలు రద్దయ్యాయి. 50 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 25 విమానాలని డైవర్ట్ చేసిన పరిస్థితి. ప్రయాణికులు ముఖ్యంగా ఈ ట్రావెల్ అడ్వైజరీ విమానయాన సంస్థలు జారీ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రయాణికులు ముందస్తుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇటు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదన్న ఒక ప్రశ్న ప్రయాణికులు లేవనెత్తుతుంటే ముందస్తుగానే మేము సమాచారం ఇచ్చాం, నిన్న సాయంత్రం నుంచి కూడా అలర్ట్ చేస్తున్నామని చెప్పి విమానాశ్రయ సిబ్బంది చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా రద్దీగా విమానాశ్రయ టెర్మినల్ 3 ముఖ్యంగా గేట్స్ మారుతున్న సమాచారం కానీ, లేక ఫ్లైట్ డిలే సమాచారం కానీ, ఫ్లైట్లు రద్దు అయిన సమాచారం కానీ ప్రయాణికులకు ఇవ్వడం లేదు అన్న ఆందోళన అయితే ప్రయాణికులు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితి సర్దువడిగేందుకు ఈ సాయంత్రం వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దుమ్ము, ధూళి, ఇటువంటి ఈదురుగాల ప్రభావం అనేది ఢిల్లీ పైన అయితే లేదు. నిన్న సాయంత్రం చేసుకున్న ఈదురుగాలు, దుమ్ము, ధూళి, ఈ డస్ట్ ప్రభావం అనేది ఫ్లైట్స్ డిలే అవుతూ ముఖ్యంగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్స్ పైన కూడా ఈ ప్రభావం అనేది పడింది. సో ప్రస్తుతం అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు విమానాశ్రయ అధికారులు పనిచేస్తున్నారు. ప్రయాణికుల్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ ఇతర అంశాలపైన కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది దృష్టి సారించడం జరిగింది. ఎస్ గోపీకృష్ణ.